ఓం నమో విఘ్నేశాయ, ఓం నమో విఘ్నేశాయ, ఓం నమో విఘ్నేశాయ నమః. ఈరోజు మనం అల్లాడుపల్లె స్వయంభుగా వెలిసిన శ్రీ వీరభద్రస్వామి యొక్క ఘనత ఏంటి, ఇక్కడ మనకు అల్లాడుపల్లె యొక్క విశిష్టతలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఒకప్పుడు మొత్తం చెట్లతో నిండి ఉండేది, ఇప్పుడు చాలా వరకు మార్చినారు. ఇది కూడా మొన్నగానే కట్టినారు. ఇక్కడ వచ్చేసి ఇది ఇది కోనేరు. ఒకప్పుడు బాగా వాటర్ ఉండేటివి, ఇప్పుడు ఎండలకాలం కాబట్టి ఆవిరైపోయి కొద్ది మాత్రమే ఉన్నాయి. ఇందులో చేపలు కూడా ఉండేటివి, సో లోపల ఉన్నట్లున్నాయి. ఇక్కడ అనుమతి లేదని మనకు గేట్ కూడా వేసినారు. నేను ఇప్పటికీ 3 సంవత్సరాలు పైగా అయింది. ప్రతి నెల ఇక్కడ నేను మా కుటుంబంతో పాటు నిద్ర చేయడానికి వస్తాను అన్నమాట. ఇది అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామి దేవస్థాన స్థల పురాణం. అప్పట్లో శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరభద్ర స్వామి వారు 12వ ఏట గురువిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉన్నప్పుడు తను పశువుల్ని అలా మేతకు వదిలేసిన తర్వాత తన శిల్ప నైపుణ్యంతో అక్కడ ఉన్న విగ్రహాన్ని మలిచి సో అక్కడే ఉంచడం వల్ల సో అది కాలక్రమేణా వర్షాలకి సో కొట్టుకొని వచ్చి మనకు ఇక్కడ కుందు నదిలో ప్రవేశించిందనమాట. సో ఆ కుందు నదిలో మనకు మడుగులో అంటే అప్పుడు ఇక్కడ కేతవరం అనే గ్రామం ఉండేదనమాట. ఆ గ్రామంలో ఆ కుందు నదిలో అక్కడ నీటిలో ఉండిందనమాట. అప్పుడు ఏమవుతుంటే ఒక నల్లని శరీరంతో బాలుని రూపంలో వచ్చిన స్వామివారు అప్పుడు భక్తుల్ని అంటే చిన్నపిల్లలతో ఆడుకుంటూ వాళ్ళని సాగు కొట్టేవాడు అనమాట. సో అప్పుడు ఆ సాగు కొట్టేది వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళి నిద్రలో కూడా కలవరిపోయే వాళ్ళు, నన్ను ఎవరో ఒక నల్లని బాలుడు కొడుతున్నాడని. సో అది ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆ ఏట్లోకి వచ్చినప్పుడు ఆ స్వామివారిని చూసినప్పుడు స్వామివారు నేను ఇట్లా వీరభద్ర స్వామిని నన్ను ఇట్లా ప్రతిష్ఠించండి అని చెప్పినప్పుడు సో ఆ గ్రామస్తులంతా కలిసి ఒకే ఆ ఏటి దగ్గరికి వచ్చినప్పుడు సో అక్కడ 2 దంపతులు వచ్చేసి బిడ్డను పట్టుకొని మీరు ఎవరు అని అడగగా అప్పుడు ఇట్లా నేను వీరభద్ర స్వామిని తను ప్రతిష్ఠించి పూజించవలసిందిగా కోర్చాడనమాట. సో అప్పుడు పోతిరెడ్డి దంపతులు వచ్చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో అంటే మనకు ఆ విగ్రహం బయటికి రావాలి కదా ఆ నది నుంచి. సో రాకపోయినప్పుడు ఆ 2 దంపతులు ఆత్మాహుతి పాల్పడినప్పుడు సో స్వామివారు మనకు స్వయంభుగా నీటిలో నుంచి క్రమంగా పైకి లేచినాడనమాట. సో అక్కడ నుంచి మనకు బండి మీద తీసుకొచ్చేటప్పుడు మధ్యలో దారి మధ్యలోనే మనకు ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠింప జరిగింది. ఇక్కడ చూస్తున్నారుగా క్లియర్ కట్గా శ్రీ వీరభద్ర స్వామి వారిని శ్రీ వీరభద్ర స్వామి వారి స్వహస్తాలతో ప్రతిష్ఠ అయిన దాదాపు 400 సంవత్సరాలు పైబడినది. శ్రీ వీరభద్ర స్వామి వారు ఉత్తరాభిముఖుడై ప్రతిష్ఠించారంటే ఉత్తర ద్వారంలో ఉత్తరముఖం ఉంటాడు అనమాట. శ్రీ వీరభద్ర స్వామి ప్రతిష్ఠ అయిన సమయంలో స్వామివారి విగ్రహం 3 అడుగులు ఉంది. తర్వాత కాలక్రమం విగ్రహం అనేది పెరుగుతుందన్నమాట. ప్రస్తుతం 6.6 అడుగుల అంగళాలు పెరిగింది. ప్రస్తుతం పరుగుట ఆగింది. ఎందుకంటే సో అప్పట్లో ఇట్లా పెరుగుతూ ఉంటే కనుక బ్రహ్మంగారి వారసులు వచ్చి ఒక కలశం వచ్చేసి తలపైన పెట్టడం వల్ల సో ఆ విగ్రహం అనేది అంతటితో ఆగిందని పెద్దలు చెప్తుంటారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా స్వామివారి గృహస్థలాలతో గురుమూర్తిగా బ్రహ్మంగారు అంటే స్వయంగా బ్రహ్మంగారే మలిచిన విగ్రహం అనమాట ఇక్కడ వీరభద్ర స్వామి. శ్రీ వీరభద్ర స్వామి వారి నాభిస్థానం కింద భాగంలో శ్రీ భద్రకాళి అమ్మవారు ముఖాకృతి నోరు తెచ్చుకుని ఉంటుంది. ఇప్పటికీ మానవ కంటికి కనపడకుండా బ్రహ్మంగారు తన గురువు అయిన వీరభద్ర స్వామి తొలి పూజ చేసుకుంటారు. ఇంకోటంటే ఇక్కడ మెయిన్గా మీకు చూపించాలా. సో ఇక్కడ 2 ద్వారాలు, ఇది తూర్పు ద్వారం. స్వామి ఎవరైనా సరే సంతాన ప్రాబ్లం అంటే సంతాన సమస్య ఎవరికున్నా సరే ఇక్కడ మనకు స్వామివారు సంతానాభివృద్ధి కలిగించే దేవుళ్ళను వరమిచ్చే దేవుడు. ఇక్కడ తెల్లవారుజామున ఒకరోజు అందరూ నిద్రిస్తుండగా 3 గంటలప్పుడు అంటే కరెక్ట్గా ఉదయం 3 గంటలప్పుడు లోపల గుడిలోని గంటలు మోగాయి అనమాట. సో చూస్తున్నారు అట్లా ఆ గంటలు మోగినప్పుడు ఎవరు అంటే లోపల ఎవరు లేరు. సో అప్పుడు మనకు పూజారుల వారు చెప్పినది ఏంటంటే స్వయంభుగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే వచ్చి తొలి పూజ నిర్వహించుకుంటూ ఉంటారు స్వామివారిది అని చెప్తుండేవారు. సో ఇది వెనక భాగము పొల్లుదండాలు. సో ఎక్కువగా ఎవరైతే సంతాన లేని వారు బాధపడుతూ ఉంటారో నిజంగా నేను కూడా చూసిన అలాంటి వరపడిన వాళ్ళకి కలగడం కూడా. సో మీరైనా సంతానం లేనివారు వచ్చి మీ కొంగు చాచి అడిగిన వెంటనే మీకు ఫలానిచ్చే దేవుడు శ్రీ వీరభద్ర స్వామి నా దేవుడు. ఇక్కడ మనకు ఉత్సవాలు కూడా మొదలైనాయి.
శివరాత్రి నాడు 10 రోజుల పాటు అత్యంత చూసినారు. ఇక్కడ వచ్చేసి ఇది మొన్న ఉత్సవాలు జరిగినాయి కదా, సో ఉత్సవాలకు వచ్చిన విగ్రహాలు ఇవి, వాహనాలు, గరుడ వాహనం, గజవాహనం, హంసవాహనం, నంది వాహనం, ఇట్లాగా. సో మనకు మన ఇంటి దేవుడు అనేవాడిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా మనల్ని కాపాడేది ఆ దేవుడే. ఒకప్పుడు మా అమ్మ ప్రదర్శన చేసేటప్పుడు తెల్లవారుజామున అంటే 2:30-3 ప్రాంతంలో ఎవరూ లేరనమాట. సో భయంతో ఇట్లా మనకు చుట్టూ బయట ప్రదర్శన చేసేటప్పుడు ఎప్పుడైతే గుడి తలుపులు తెలిసినప్పటి నుంచే స్వామివారి యొక్క కంటి నుంచి కాంతి ఈ బయట వరకు వచ్చేదనమాట అని మా అమ్మ చెప్పింది. నాకు ఇట్లా నడుస్తుంటే కనుక ఇంతవరకు నాకు ఇంతవరకు వచ్చింది కాంతి. ఆ కాంతి అనేది నిజంగా ఆ రోజు నాకు వీరభద్ర స్వామి ప్రత్యక్షమైన నాకు కనిపించినట్లు అని చెప్పి మా అమ్మ నాతో ఒకసారి మాట్లాడింది. ఇప్పుడు మనం విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం, వీరభద్ర స్వామి దగ్గరికి. సో ఎప్పుడైనా సరే మనం స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పాదాల నుంచే మనం విగ్రహం స్వామివారి యొక్క రూపాన్ని ఎప్పుడైనా సరే మనం పాదాల నుంచే దర్శించుకోవాలి. ఎప్పుడు ముఖం చూడకూడదు. ఆయన రుద్రరూపుడు. సో అలాంటి ఆయన మనం ఎప్పుడు చూడండి. ఓం నమో వీరభద్రాయ. సో మూల విరాట్ శ్రీ వీరభద్ర స్వామి. ఓం నమో వీరభద్ర స్వామి. ఓం నమో వీరభద్ర స్వామి. ఇప్పటికైనా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.